నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో గత 2 రోజులుగా ఢిల్లీలో పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. ఏ కారణాలు అయితే పైకి ఆరోగ్య కారణాలుగా చెప్పి జగదీప్ ధన్కర్ ఎవరైతే ఉపరాష్ట్రపతి రాజీనామా చేశారో దాని వెనకాల అనేక కారణాలు ఉన్నాయి, రాజకీయ ఈక్వేషన్లు ఉన్నాయి, లేకుంటే అవమానాలు జరిగినాయి, ఇవన్నీ కూడా డిఫరెంట్ విశ్లేషణలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కానీ సీన్ కట్ చేస్తే ఇక ఎట్లాగూ రాజీనామా అయిపోయింది, చకచక ఆమోదించడం కూడా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఫర్దర్గా ఏంటి, నెక్స్ట్ ఎవరు అనే చర్చనే ఎక్కువ శాతం జరుగుతోంది. అంటే ఎందుకు రాజీనామా అనేది ఖచ్చితంగా బీజేపీ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క వ్యూహం మెల్లమెల్లగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో. అంటే ఇప్పుడు వచ్చే స్పెక్యులేషన్స్ అన్ని చాలా రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి, చాలా పొలిటికల్ రూమర్స్ వస్తూ ఉన్నాయి. అందులో ఏది వాస్తవం, ఎందుకోసం ఇప్పుడు అతన్ని రాజీనామా చేయించారు జగదీప్ ధన్కర్తో అనే విషయాలను పక్కన పెడితే, ఇప్పుడు రాజీనామా చేయించినటువంటి నేపథ్యంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. మరి ఇక్కడ అనారోగ్య కారణాలు అని చెప్పే రిజైన్ చేసినట్లుగా మనకైతే ఆ లెటర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రాజీనామా చేయంగానే రాష్ట్రపతి కూడా ఆమోదం కూడా తెలిపారు. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ పదవి కోసం నోటిఫికేషన్ కూడా జారీ చేసేసింది. సో ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 324 ప్రకారం ఈ పదవిని ఖాళీగా ఉంచకూడదు. ఇది భారత రాజ్యాంగంలోని భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎలక్షన్ యాక్ట్ 1952 ప్రకారం ఈ ఎన్నిక జరగబోతా ఉంది. మరి ఈ ప్రెసిడెన్షియల్ అండ్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రూల్స్ 1974 ప్రకారం ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ రాజీనామా చేయటం, ఆమోదించడం చకచకా జరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు సమాయత్తమవుతోంది. సో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ 6 స్టేజెస్లో జరుగుతుంది. ఒకసారి మీకు ఆ స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎలక్టరల్ కాలేజీ సభ్యుల జాబితాను కూడా సిద్ధం చేయాలని ఆదేశం చేసింది. ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ కావాల్సినటువంటి చర్యలు చేపట్టాలని ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది. సో ఇప్పుడు 2 నెలల్లో ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నిక ప్రక్రియ పూర్తి చేయబోతా ఉంది. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఈ పదవి చేపట్టబోయే వారిని పార్లమెంట్లోని లోక్సభ అట్లాగే అక్కడ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులే ఎన్నుకుంటారు. మరి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికకు సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్డీఏకు స్పష్టమైనటువంటి క్లియర్ కట్ మెజారిటీ ఉంది. మరి ఇప్పుడు ఈ ఎన్నికకు దీనికి సంబంధించి లోక్సభ మెంబర్స్తో పాటుగా రాజ్యసభ సభ్యులే ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసినటువంటి సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. మరి ఇప్పుడు భారత పార్లమెంట్లో ఇప్పుడు మనకి ఇక్కడ లోక్సభ, రాజ్యసభ, ఎగువ సభ, దిగువ సభలో 542 మంది సభ్యులు ఉన్నారు పార్లమెంట్లో. ఇక్కడ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్ అనే సీటు ఒకటి ఖాళీగా ఉంది, అక్కడ ఉప ఎన్నిక పెండింగ్లో ఉంది కాబట్టి అది క్యాలిక్యులేట్ చేయరు. మరోవైపు రాజ్యసభలో కూడా మనకి 240 మంది సభ్యులు ఉన్నారు. మరి 5 ఖాళీగా ఉన్నాయి, ఇక్కడ 5 ఖాళీ. సో ఇట్లా ఖాళీలున్న కొత్తగా ఎన్నికైనటువంటి 4 నామినేట్ సభ్యులతో కలిపి 786 మంది సభ్యులు మనకు ప్రస్తుతం ఉన్నారు. ఇందులో ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 394 మంది మెజారిటీ అవసరం. ఈ మెజారిటీ మనకి ఎన్నిక కావాలి. మరి ఇప్పుడు లోక్సభలో ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏకి, ఇక్కడ ఎన్డీఏకి 293 మంది సభ్యులు ఉన్నారు. మరి రాజ్యసభలో కూడా 129 బలం. ఇది లోక్సభ, ఇది ఎల్ఎస్, ఇది ఆర్ఎస్, ఎగువ సభ, దిగువ సభ. మరి ఇక్కడ మొత్తంగా కనుక చూసుకుంటే 422 మంది సభ్యులు, ఓవరాల్గా 422 మంది సభ్యులు ఎన్డీఏకి బలంగా ఉన్నారు. యాక్చువల్గా ఉపరాష్ట్రపతి సంబంధించి ఈ ఎన్నికకు ఎలక్ట్ అయినటువంటి వారు మిగిలినటువంటి కాలానికి కాకుండా మొత్తానికి 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. సో ఇట్లా ఈ ఎన్నికకు క్లియర్ కట్ మెజారిటీ ఉంది. ఎన్డీఏకి కావాల్సిన దానికంటే కూడా మెజారిటీ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు రేసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ప్రముఖంగా వినిపిస్తుంది. రేసులో ఇప్పుడు చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. రేసులో ఒక కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు కనుక చూస్తే 6: నితీష్ కుమార్, మనోజ్ సిన్హా, అట్లాగే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, హరివంశ్ నారాయణ్ సింగ్, అట్లాగే వికే సక్సేనా, శశి థరూర్, ఈ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ భారీ పోటీ కూడా కనిపిస్తుంది ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి పదవి కోసం. గవర్నర్లు, ఎంపీలు, మైనారిటీలు ఇట్లా చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈసీ ప్రక్రియ స్టార్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇద్దరి మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరే ఈ ఇద్దరు ఎవరు, వీళ్ళు ఏంటి స్టోరీ అని కనుక చూస్తే ఖచ్చితంగా ప్రధానంగా ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. ఆ ఇద్దరు ఎవరంటే థావర్ చంద్
తావర్ చంద్ గెహ్లాట్. ఇక రెండో ఆస్పిరెంట్ చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది, ఓం ప్రకాష్ మాథూర్. వీరిద్దరు ఇద్దరి మధ్య పెద్ద డిస్కషన్ జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ 6 పేర్లు చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఫైనల్గా ఈ ఇద్దరు ఏంటంటే ముందు వరుసలో ఉన్నారని చెప్పుకోవాలి. ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి రేస్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికలో వీళ్ళిద్దరూ కొంత ముందు వరుసలో ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళకున్నటువంటి పాజిటివ్స్, బలాలు, అట్లాగే ఏంటి అని కనుక ఒకసారి వీళ్ళు ఇద్దరి గురించి ఒకసారి కనుక మనం వీళ్ళ రాజకీయ నేపథ్యం, అనుభవం ఒకసారి చూసుకుంటే, ఈయన తావర్ చంద్ గెహ్లాట్ ఎవరైతే ఉన్నారో, తావర్ చంద్ గెహ్లాట్ ఈయన ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ ఆఫ్ కర్ణాటకకు కొనసాగుతూ ఉన్నారు. కర్ణాటక గవర్నర్. అట్లాగే 1980లో మొదటిసారి ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అట్లాగే 1990లో 1990లో మధ్యప్రదేశ్లో నుంచి మంత్రిగా అయ్యారు, మినిస్టర్. నెక్స్ట్ 1996లో ఫస్ట్ టైం షాజాపూర్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఉన్నటువంటి షాజాపూర్ నియోజకవర్గం నుంచి ఆయన పార్లమెంట్కి వెళ్ళారు, లోక్సభకి వెళ్ళాడు. ఇక నెక్స్ట్ 1998లో లోక్సభ మెంబర్ మూడోసారి. అట్లాగే బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్గా కూడా అయ్యాడు ఆయన. బీజేపీ పార్లమెంటరీ పార్టీ విప్. ఇక నెక్స్ట్ 2004లో లోక్సభకి 4వసారి ఎన్నికయ్యాడు, 4th టైం. అట్లాగే 2012లో రాజ్యసభ ఎంపీ. 2014లో సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్కి సంబంధించి మోదీ క్యాబినెట్లో మంత్రి, సెంట్రల్ మినిస్టర్ ఇన్ మోదీ క్యాబినెట్ 2014లో. అట్లాగే 2018లో కనుక చూసుకుంటే 2018లో రాజ్యసభ సభ్యులు 2వసారి అయ్యారు. రాజ్యసభ సభ్యులు 2nd టైం. 2021లో 2019లోనే ఈయన రాజ్యసభకి లీడర్ ఆఫ్ హౌస్ అయ్యారు. రాజ్యసభ లీడర్ ఆఫ్ ది హౌస్. నెక్స్ట్ 2021లో గవర్నర్ ఆఫ్ కర్ణాటక. ఇది ఈయన ట్రాక్ రికార్డ్. సో ఇప్పుడు తావర్ చంద్ గెహ్లాట్ గారికి 77 ఏళ్ళు. ఆయన లీడర్ ఆఫ్ హౌస్, రాజ్యసభకు చేసినటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘకాలం యూనియన్ మినిస్టర్గా చేశారు. ఎన్నోసార్లు పార్లమెంట్కి ఎన్నికైనటువంటి నాయకులు. అట్లాగే పార్లమెంటరీ బోర్డులో కూడా, బీజేపీలో కూడా ఆయన, మరి ఇవి కాకుండా పార్లమెంటరీ కమిటీలో చాలా కమిటీల్లో చేసినటువంటి అనుభవం ఉంది. మరోవైపు ప్రధానంగా హైయెస్ట్ పాలసీస్ మేక్ చేసినటువంటి వ్యక్తిగా అయిన గుండి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం కూడా తావర్ చంద్ గెహ్లాట్ గారు దళిత్. ఎస్సీ ఎస్టీలకి చాలా వరకు వాళ్ళ డౌన్ ప్రోడక్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్లిఫ్టింగ్లో భాగంగా చాలా వరకు పనిచేశారు. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ కూడా ప్రధానంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంత గెహ్లాట్ గారు ఏమన్నా ఈ ఎన్నికల్లో ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది, బీజేపీ రంగంలో దించే అవకాశం ఉంటుంది. ఈయన ప్రస్తుతం కర్ణాటక గవర్నర్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ కనుక మనం మాట్లాడుకుంటే ఓం ప్రకాష్ మాథూర్. ఓం ప్రకాష్ మాథూర్ గారి కూడా ఒకసారి ఆయన చూసుకుంటే, ఓం ప్రకాష్ మాథూర్ గారు ప్రధానంగా ఆయనకి 73 ఏళ్ళు ప్రస్తుతం. ఈయన ప్రస్తుతం కరెంట్లీ హీ ఈజ్ గవర్నర్ ఆఫ్ సిక్కిం.
ఈయనకు కూడా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది. మరోవైపు ఆర్ఎస్ఎస్ ప్రధానంగా మనకు ఉండాల్సినటువంటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్. ఈయన ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోదీ అమిత్ షాలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం, ఆర్ఎస్ఎస్ మనిషి. సో ఈ నేపథ్యంలో ఈయన 1972 నుంచే ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నాడు. మరి 1988లో అంటే ఈయన బీజేపీలో జాయిన్ కాకముందుకే, ఈయన జాయిన్ అయింది 1988లో బీజేపీ. నెక్స్ట్ 1990లో జనరల్ సెక్రటరీ ఆఫ్ బీజేపీ రాజస్థాన్, బీజేపీ రాజస్థాన్కి జనరల్ సెక్రటరీ. ఇక 2002లో సెంట్రల్ ఇన్ఛార్జ్ ఆఫ్ బీజేపీ. 2004లో నేషనల్ సెక్రటరీ బీజేపీకి. అట్లాగే 2005లో నేషనల్ జనరల్ సెక్రటరీ. ఇక్కడ ఇదేమో నేషనల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ. నేషనల్ జనరల్ సెక్రటరీ. నెక్స్ట్ 2014లో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీ. అట్లాగే 2016లో రెండోసారి రాజ్యసభ సభ్యులు, ఎంపీఎస్ సెకండ్ టైం. అట్లాగే 2024లో సిక్కిం గవర్నర్. అది. సో ఓంప్రకాష్ మాథూర్ గారు నరేంద్ర మోదీ, అమిత్ షాలకి చాలా క్లోజ్గా ఉంటారు, వెరీ క్లోజ్ పర్సన్. అట్లాగే ఆయనకి 73 ఏళ్ళు. అట్లాగే సీనియర్ పార్టీ లీడర్ ఫ్రమ్ రాజస్థాన్, పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి, ఎక్కువ శాతం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి. ఎలక్షన్ ఇన్ఛార్జ్ గుజరాత్, అంటే ఎప్పుడైతే నరేంద్ర మోదీ చీఫ్ మినిస్టర్ నుంచి పీఎం అయ్యాడో ఆ టైంలో ఎలక్షన్ ఇన్ఛార్జ్గా కూడా ఆయన గుజరాత్ కోసం ప్రత్యేకంగా పనిచేశాడు. నరేంద్ర మోదీ, అమిత్ షాలకు బాగా దగ్గర వ్యక్తి. అట్లాగే ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి ప్రచారకగా కూడా పనిచేశాడు. అట్లాగే బీజేపీ ఈ ఇద్దరు పేర్లు కాకుండా ఇంకోరి పేర్లు కూడా ప్రధానంగా ఫ్రంట్ రేస్లో కనిపిస్తోంది. ఎవరు ఆ ఫ్రంట్ రేస్లో ఉన్నటువంటి వ్యక్తి అంటే హరివంశ్ నారాయణ్ సింగ్. ఈయన ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. బట్ ఈయన పేరు కూడా కొంత కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఈయన డిప్లొమా ఇన్ జర్నలిజం, ఎంఏ ఎకనామిక్స్ చేశారు. పాలిటిక్స్ అంటే జర్నలిజంలో నుంచి పాలిటిక్స్లోకి వచ్చి రాజ్యసభ సభ్యులుగా ఉంటూ బీహార్ నుంచి ఉండి జేడీయూ టికెట్తో 2014లో ఆయన వచ్చారు. ఈయన 2018లో ఎన్డీఏకి సపోర్ట్ చేశారు. 2020లో కూడా రీఎలెక్టెడ్ అయ్యాడు. అట్లాగే రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు. సో ఇటువంటి సందర్భంలో ఇదొకటి. నెక్స్ట్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల నేపథ్యంలో 6 స్టెప్పులు ప్రధానంగా మనకి ఈ ఎన్నిక పూర్తవుతుంది. ఈ 6 స్టెప్పులు ఏంటంటే, స్టెప్ 1 ఏంటంటే, స్టెప్ 1 ఫార్మేషన్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటంటే ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్. మనకి ప్రస్తుతం ఇప్పుడు స్టెప్ 1 అయ్యింది, ఎలక్టరల్ కాలేజ్ కోసం కసరత్తు జరుగుతోంది, అది ఇనిషియేట్ తీసుకున్నారు. స్టెప్ 1 ఇనిషియేషన్ అయింది. స్టెప్ 2 నడవాలి, స్టెప్ 3 కూడా రావాలి. ఇక్కడ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నామినేషన్ స్టెప్ 2లో ఇస్తుంది. స్టెప్ 3 ఏంటంటే నామినేషన్ ప్రాసెస్, ఇది నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడేమో నామినేషన్ ప్రాసెస్.
నెక్స్ట్ స్టెప్ 4లో ఏంటంటే అంటే ఇక్కడ ఈ నామినేషన్ ప్రాసెస్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 20 మంది ఎంపీలతోటి ప్రపోజ్ చేయాలి. వీళ్ళని ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారు ఉపరాష్ట్రపతి పదవికి, నామినేషన్ పత్రాల్లో 20 మంది ఎంపీలు ప్రపోజ్ చేయాలి. 20 మంది ఫస్ట్ ప్రపోజర్స్, సెకండ్ ప్రపోజర్స్, ఇట్లా అయిన తర్వాత నామినేషన్ ఫైల్ చేస్తారు. ఆ ప్రాసెస్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాంపెయిన్ అమాంగ్ ఎంపీస్ స్టెప్ 4. ఇది క్యాంపెయిన్ అమాంగ్ ఎంపీస్ అంటే ఆల్మోస్ట్ ప్రచారం అనుకోండి. ఇక ప్రచారం అయిపోయిన తర్వాత ఇదేంటంటే ఈ ఓటర్లందరూ కూడా ఎంపీలే, లోక్సభ రాజ్యసభ సభ్యులే ఓటర్లుగా ఉంటారు. అంటే లిమిటెడ్ స్కోప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలు పెద్దగా బయట ప్రచారం చేసేది కాదు, ఇంటర్నల్గా జరిగే ప్రచారమే. ఇక నెక్స్ట్ 5th ప్రాసెస్ ఓటింగ్ ప్రాసెస్. ఇక్కడ ఓటింగ్లో ప్రధానంగా ఈచ్ ఎంపీ 1, 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే యాజ్ లైక్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లాగా 1, 2, 3 ఇట్లా 3 ఆప్షన్స్లో కూడా 3 ఆప్షన్స్లో సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బ్యాలెట్ పేపర్లో. ఇక 6th స్టెప్ ఏంటంటే స్టెప్ 6 ఓట్ కౌంటింగ్ అండ్ రిజల్ట్స్. ఈ ప్రక్రియకు దాదాపుగా 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొత్తం 6 స్టెప్పుల్లో ఈ ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మొదటి స్టెప్లో ఫార్మేషన్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్, రెండో దాంట్లో ఇష్యూ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్, 3లో నామినేషన్ ప్రాసెస్, అట్లాగే స్టెప్ 4 క్యాంపెయిన్ అమాంగ్ ఎంపీస్, స్టెప్ 5 ఓటింగ్, స్టెప్ 6లో ఓటింగ్ అండ్ రిజల్ట్స్. ఇట్లా వీళ్ళు ఓటింగ్లో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 నోటిఫికేషన్ ప్రాసెస్ చాలా కీలకంగా ఉంటుంది. ఫస్ట్ ప్రపోజల్, సెకండ్ ప్రపోజల్స్, మొత్తం మీద ఎన్డీఏ సూచించినటువంటి వ్యక్తి, ఎన్డీఏ బలపరిచే వ్యక్తికే ఖచ్చితంగా ఎంపీల బలం లభించే అవకాశం ఉంటుంది. వాళ్ళ మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళ సభ్యుల మెజారిటీ ప్రకారమే వాళ్ళు ఎవరు అనుకుంటే వాళ్ళు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం స్పష్టంగా ఉంటుంది. ఫ్రంట్ రన్నర్స్గా వీళ్ళిద్దరైతే మనకు స్పష్టంగా కనిపిస్తున్నారు. సో మీరు కూడా ధన్కడ్ పేస్లో నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎవరు అవుతారు అనుకుంటే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.